సాంగ్యాలన్నీ పూర్తయిపోయాయి రాణియమ్మ. రాజకుమారుడు కూడా సాంగ్యాలన్నిటినీ పూర్తి చేశారు. ఇలా చూడు, నిప్పు. కార్యక్రమాలన్నీ అయిపోయాయి. రా, ఇప్పుడు ఈ పూజని కూడా పూర్తి చేయి. నిప్పుకి భయపడి ఖచ్చితంగా వీడు పూజ చేయలేడు. అవి తెలుస్తోంది కదా, ఇది మంట కాదు, వెలుతురు. వెలుతురు మనకి దారి చూపిస్తుంది, భయపెట్టదు. రా విగ్బన్నా, మీ నాన్నగారి దగ్గర ఆశీర్వాదం తీసుకో. అవి నాన్నలాగే బ్రేవ్గా ఉండాలి. గుర్తుంది కదా, రాకుమారులు ఎలా ఉంటారు? చాలా స్ట్రాంగ్గా ఉండాలి. తీసుకో. దేవీమాత అవిగ్బన్నాని ఆశీర్వదించింది. శరణ్ బన్నా ఆశ నెరవేరింది. ఈ రోజు నుండి వీర్గఢ్కి కొత్త రాజు శరణ్ బన్నా వారసుడైన అవిగ్బన్నా. శైనవి, నిన్న నైట్ అవినికి చాలా బాగా చెప్పావు. అందువల్ల శరణ్ అన్నయ్య ఆశ కూడా బాగా నెరవేరింది. చూసావా అవి, ఇది మంట కాదు, వెలుతురు. దీన్ని చూసి నువ్వు భయపడితే ఇది నేను ఇంకా భయపడుతుంది. రా, ఇప్పుడు నువ్వు చెయ్యి. అవే చేసి చూడు, ఏం కాదు. నేను చేశాను కదా. అవే అక్కడున్నాను కదా, నువ్వు చెయ్యి. రారా. నేనున్నాను కదా, నేను కూడా చేశాను కదా. కమాన్. చూసావా, నేను చెప్పాను కదా ఏం కాదు అని. దీన్ని పట్టుకో. ఏంటవే మంట దీని లోపల ఉంది కదా, నువ్వు దీన్ని హ్యాండిల్తో పట్టుకుంటే చాలు. అరే పట్టుకో, నీకేం కాదు. ఇలా రా, ఇదిగో ఇక్కడ పట్టుకో. అవి చూసావా, నీకేం కాలేదు.
గాలి వీచినప్పుడు నువ్వే ప్రొటెక్టర్వి కావాలి. దీంతో చెప్పు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని. ఇది కూడా అచ్చా నీలాంటిదే. నువ్వు కామ్గా ఉంటే అది కూడా కామ్గానే ఉంటుంది. నీకు గుర్తుందా నాన్న మనల్ని ఎలా ప్రొటెక్ట్ చేసేవారు? నువ్వు కూడా అచ్చం అలాగే చెయ్యాలి. రేపు నాన్నకి చూపించాలి నువ్వు కూడా ఆయనలాగే ఉన్నావు అని. అవికి చెప్పేటప్పుడు మా అన్నయ్య నాకు అక్కడ ఉన్నట్టే అనిపించింది. ఇంకా పవిత్ర వదిన కూడా అక్కడే ఉన్నట్టు అనిపించింది. ఇద్దరు కూడా మనతోనే ఉన్నారే. మనం ఇలా ఓడిపోతామని అస్సలు ఏమాత్రం ఊహించనే లేదు. నేను ముందు నుంచే చెప్తున్నాను కదా, ఆ పిల్లని అంత తేలిగ్గా తీసుకోకూడదని చెప్పాను కదా. కానీ నా మాటకి మర్యాద లేదు. ఒకే నెలలో మన దగ్గర నుంచి 2 సార్లు అధికారాన్ని లాక్కున్నారు. ఎందుకక్క అరుస్తున్నారు? మీరేం టెన్షన్ పడకండి, నేను ఏదో ఒకటి ఆలోచిస్తానులే. ఇప్పుడు కూడా నువ్వు ఆలోచిస్తూనే ఉంటావా? ఎన్నిసార్లు ఆలోచిస్తావు? నువ్వు ఆలోచిస్తూనే ఉండు, కానీ అమ్మాయి ముందుకెళ్తూనే ఉంటుంది. ముందు తను వాళ్ళ నాన్న ప్రాణాలను కాపాడింది, ఇప్పుడు తన మోగ తమ్ముడిని కూడా రాజుని చేసేసింది కదా. అన్ని హద్దుల్ని దాటుతోంది. కానీ ఇక్కడ ఇద్దరు తెలివైన వాళ్ళు ఆలోచిస్తూ కూర్చున్నారు. నా తలరాతలో కన్నీళ్లే మిగిలాయి. వీర్గాన్ని తలుచుకుని బాధపడుతున్నాను. అందుకే చెప్తున్నాను, ఎందుకంటే వీర్గడ్ బాగుండాలని కోరుకునేవాళ్ళం మేము. ఈరోజు 16 ఏళ్ల ఒక అనాథ పిల్ల తన 7 ఏళ్ల తమ్ముణ్ణి ఒక కవచంలో ఉపయోగించుకుని సింహాసనం కోసం ప్రయత్నిస్తోంది. సమీరన్న ఏం చేస్తున్నారు? అన్న సమీరన్న ఏం చేస్తున్నారు? చిల్, రిలాక్స్. మా అత్త ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నాను రా. మా అమ్మ ఎప్పుడైతే నన్ను వదిలేసి వెళ్ళిపోయిందో ఆ రోజు నుండి మా అత్తే నన్ను చూసుకుంటోంది. సొంత ఇంట్లో ఉన్న అనాథగా బతికా. అప్పుడు నాకు సపోర్ట్ చేసింది. ఇప్పుడు మా అత్త ఏడుస్తోంది, తనకి నేను సపోర్ట్ చేయబోతున్నాను. ఆ సైనవి పొగరుతో రెచ్చిపోతోంది. దాన్ని ఆటని ఎలాగైనా సరే నేను ఖచ్చితంగా అరికడతాను. ఆ సైనవికి తెలివితేటలెక్కువ. తమ్ముణ్ణి సింహాసనంలో కూర్చోబెడతానని తను సింహాసనంలో కూర్చోకూడదు. తను పైకి ఎగరడాన్ని ఆపాలి అని అంటే తన 2 రెక్కల్ని కొన్నేమో నిజాలు, కొన్ని కేవలం కథలే. ఒక పెద్ద దేశంలో ఒక రాణి ఉన్నారు. తన పదవి ఎంత ఉన్నతమైనదో తన మనసు అంతకంటే ఉన్నతమైనది. సూర్యుడిలాగా ప్రతిభావంతులు. కళ్ళల్లో కొంచెం కూడా భయం లేదు. సరే, ఇప్పుడు నువ్వు పడుకుని నిద్రపో. కళ్ళు మూసుకో. నేను ఒంటరిగా అన్ని ఎలా చూసుకుంటానో ఏంటో. నన్ను మీ ఇద్దరి జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి. నేను అనాథనైపోయాను.